సమస్య ఏంటో తెలుసుకుందాం. హలో, నమస్కారం అండి. సార్ చెప్పండి సార్. నమస్కారం అండి, మీ పేరు? పేరు ధనలక్ష్మి అండి. ధనలక్ష్మి గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? ధనలక్ష్మి గారు, మీరు టీవీ చూస్తున్నారని మాకు అర్థమైందండి. దయచేసి టీవీ వాల్యూమ్ అనేది తగ్గించుకోండి. హలో, ఓకే. ధనలక్ష్మి గారు ఎవరి గురించి తెలుసుకుందాం అనుకున్నారు? హలో, ధనలక్ష్మి గారు ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? హలో హలో, మా పాప జాహ్నవి అండి. ఓకే, జాహ్నవి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఫిబ్రవరి 19 నైట్ అండి, 12 గంటలకి 2005. ఫిబ్రవరి 19, 2005. టైం చెప్పండి మళ్ళీ ఒకసారి. నైట్ 19వ తారీఖు నైట్ అండి, 12 గంటలకి. నైట్ 12 గంటలకు 2005. ఓకే అండి, ఎక్కడ జన్మించారు? హలో, పర్లేదండి. అమ్మా, మీ అమ్మాయికి దేని గురించి అడుగుతున్నారమ్మా? స్టడీ కొంచెం ముందుకు సాగట్లేదండి. ఏంటది? స్టడీ అండి, చదువు. ఓకే. చదువు స్థానాధిపతి శని అయ్యారమ్మా మీ అమ్మాయికి. శనికి తర్వాత శుక్రుడికి చేయించండి. శుక్రుడు చదువు స్థానంలో పడ్డాడు. దాంతో ఏమవుతుందంటే చదువులో ఆటంకాలు వస్తాయి, అలాగే బద్ధకం కూడా ఉంటుంది మీ అమ్మాయికి. అలాగే పట్టించుకోని తనం కూడా ఉంది. ఆర్ద్ర నక్షత్రం కదా, ఏం పట్టించుకోరు. ఎవరు ఎలా పోతే పోనీ అని చెప్పేసి అలా కూర్చుంటారు అంతే. అవునండి. అందు గురించి ఏం చేయాలంటే మీరు ఇప్పుడు కొంచెం గురుబలం లేదంటున్నారు కండి, మరి ఇప్పుడు ఎలా ఉంటదండి? అలాంటిది ఏం పట్టించుకోకండి. గురు బలాలు, శని బలాలు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. చదువు గురించి ఇచ్చే గ్రహానికి మీరు శనికి, శుక్రుడికి, తర్వాత మానసికంగా ఉండేటటువంటి ఆలోచన చంద్రుడికి, ఈ 3 గ్రహాలకి చేయించండి. తప్పకుండా సెట్ అవుతారు వాళ్ళు. మీ అమ్మాయిని అదట్టు చలాయించండి, పొగడండి. పొగిడితే బాగా చదువుతారు. ఇదనమాట. కాబట్టి ఎందుకంటే వాళ్ళని ఈ ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి కొంచెం ఉక్రోషం ఉంటుంది పాపం వాళ్ళకి. అంచేది మీరు ఇలా చేయలేదు ఎందుకని చెప్పి తిట్టకుండా కొంచెం నువ్వు చేయగలుగుతావు అని చెప్పి ప్రోత్సాహం చేయండి. తప్పకుండా సెట్ అయిపోతారు వాళ్ళు. ఎప్పుడైనా అవసరమైతే కాల్ చేయండి. గురుగారు చక్కని వివరణ ఇచ్చారండి. గురుగారు చెప్పినట్టు పాటించండి, మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. గురుగారు, మీరు విదేశాల గురించి, చదువు గురించి వివరిస్తున్నారు. విదేశీయానం చేయాలంటే చదువులో తప్పనిసరిగా జాతకం చూపించుకుని విద్యాస్థానంలో ఉన్నటువంటి గ్రహాలకి కనుక రెమెడీ చేసుకుంటూ శాంతి చేసుకుంటూ ఉంటే, అమ్మవారికి హోమాలు ఇవన్నీ చేస్తే కనుక తప్పకుండా విదేశీయానం కలుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత సెట్ అవుతారు. తర్వాత విద్యలో ఏమైనా తెలుసుకోవాలంటే కూడా జాతకం చూపించుకుంటేనే ఇవన్నీ తెలుస్తాయి తప్ప మామూలుగా పేర్లు పెట్టుకొని అట్లా తెలియవు. జాతకంలో విద్య బాగా జరగాలంటే హయగ్రీవ పూజా కార్యక్రమాలు చేయండి, సరస్వతి పూజా కార్యక్రమాలు చేయండి. మామూలుగా చెప్పే రెమెడీస్ ఇవన్నీ కూడా పర్మనెంట్గా ఎడ్యుకేషన్లో బాగా టాప్ లెవెల్కి వెళ్ళాలంటే ఏం చేయాలో తర్వాత మీరు మమ్మల్ని కలుసుకోండి, మాట్లాడండి, తెలియజేస్తాం. గురుగారు చెప్పినట్టు పాటించండి, మీకు మంచి ఫలితాలు లభిస్తాయి.